100 మంది 100 రకాలుగా చెప్పినా నేను నిన్ను అపార్థం చేసుకోవడం జరగదు. అశోక్ కాపురంలో చిచ్చు పెట్టిన వీడు మంచివాడా? మా నాన్నగారి దగ్గర నన్ను చెడ్డవాణ్ణి చేసినందుకు వాణ్ణి అంత ఈజీగా వదలను. నా మీద ఎంత నింద వేసిన తర్వాత కూడా ప్రాణం పోయిన అశోక్తో కాపురం చేయడం జరగదు. పెళ్ళనేది నాకు అచ్చుబాటు లేదని నాకు అర్థమైపోయింది. నన్ను ఇలా ఉండనివ్వండి ప్లీజ్. దారి తప్పిన నీ జీవితాన్ని దారిలో పెట్టవలసిన బాధ్యత నాదేనమ్మా. రామ్మా చెప్తాను. ఎక్కడికి మామయ్య గారు? నువ్వు రామ్మా. మామయ్య గారు, అమ్మా లల్లి, అమ్మా అమ్మా లల్లి. అర్చన, ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదని చెప్పానుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? రాంప్రసాద్ గారు, లల్లి రాలేదు, నేనే తీసుకొచ్చాను. మీరు తీసుకొచ్చిన నా పరువు తీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేసి మళ్ళీ నా ఇంటికి ఎలా వస్తుందండి? తను రాననే అంది, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. లల్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని తన సమక్షంలోనే మీతో చెప్పడానికి తీసుకొచ్చాను. నిర్ణయమా? ఏంటది? బతికునంతకాలం పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని ఆ రోజు లలితను నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ప్రాణంగా చూసుకుంటాడు అనుకున్న నా కొడుకు ప్రాణాలు తీసేంత దుర్మార్గుడుగా తయారయ్యాడు. వాడు చేసిన తప్పులకి, మనం చేసిన తప్పులకి లల్లి జీవితం అన్యాయం అయిపోయింది. తనకు న్యాయం జరగాలి. మన వల్ల కోల్పోయిన తన జీవితాన్ని మనమే సరిదిద్దాలి. అందుకే లల్లికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ విషయం లల్లి తల్లిదండ్రులుగా మీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటండి మీరు మాట్లాడేది? మళ్ళీ పెళ్లి చేస్తారా? తప్పే ఉంది? తప్పుగా ఏంటండి? బంగారం లాంటి భర్త బతుకున్నాడు, తనని వదిలేసి మరో పెళ్లి చేయడం ఏంటి? వాడు బంగారం ఏమిటండి? కట్టుకున్న భార్యని, కన్న తండ్రిని, ప్రాణ స్నేహితుణ్ణి, అందరినీ చివరికి వాడిని వాడే మోసం చేసుకుంటూ బతుకుతున్నాడు. అలాంటి వాడితో ఇంకా కలిసి బతకటం అంటే అది చావుతో సమానమే. అందుకే నా కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నో అండి, నేను ఒప్పుకోను. మీరందరూ కలిసి అశోక్కి అన్యాయం చేస్తున్నారు. అన్యాయం చేస్తున్న వాడి గురించి ఆలోచిస్తున్నారు మీరు, అన్యాయం అయిపోయిన నా కోడల గురించి ఆలోచిస్తున్నాను నేను. మీరు పెద్ద మనిషి, మీకు చెప్పే అంతటి వాణ్ణి మాత్రం కాదు. కానీ మీ నిర్ణయం మాత్రం నేను సమర్థించను. కట్టుకున్న భర్తని కాదని వాడెవరితోనూ కలుసుంటూ అశోక్కి అన్యాయం చేస్తున్న దాన్ని మీరు వెనకేసుకురావడం ఏం బాలేదు. కన్న తండ్రి మీరు ఇలా ఉన్నారు కాబట్టే లల్లి జీవితం ఈరోజు ఇలా అయిపోయింది. తప్పు చేసిన అల్లుని నమ్మిన దాంట్లో కొంచెం మీ కూతుర్ని నమ్మిన ఈ నిర్ణయం మీరే తీసుకునేవాళ్ళు. లేదు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ అనుమతి కోసం నేను ఇక్కడికి రాలేదు. తండ్రిగా మీకు మాట చెప్పడం బాధ్యత అనుకున్నాను కాబట్టే వచ్చాను. తన తండ్రిని నేను, తన బాధ్యత నాది. అది పెళ్లికి ముందు. నా కోడలయ్యాక లలిత బాధ్యత నాది. మంచి జరిగినా చెడు జరిగినా నా ఇంట్లో నా కోడలుగానే ఉంటుంది గాని మీ కూతురిగా మీ ఇంటికి రాదు. అయినా నా కొడుకే లేడనుకున్న తర్వాత నా కోడలే నా కూతురు.
ఎవరు కాదన్నా ఈ పెళ్లి జరుగుతుంది. లల్లి, అశోక్ని కాదని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఏ మమ్మల్ని పరువుగా బ్రతకనవ్వా? పరువు పేరుతో తన జీవితాన్ని నాశనం చేసింది చాలు. నిర్ణయం నాది. నా కోడలు నా నిర్ణయం ప్రకారమే నడుచుకుంటుంది. నువ్వు రామ్మా. లల్లి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. లల్లి, నువ్వు లోపలికి పో. లోపలికి పో. ఈ మాట ఇప్పుడు కాదు డాడీ. కష్టమని నీ ఇంటికి వచ్చినప్పుడు కన్న తండ్రిలా పిలుచుంటే ఈరోజు నా బ్రతికిలో ఉండేదే కాదు. అల్లుడి కోసం కన్న కూతుర్నే కాదనుకున్నావు నువ్వు. కోడలి కోసం కన్న కొడుకునే వదులుకున్నారు మామయ్య గారు. ఎక్కడ మరో పెళ్లి చేసుకుంటానో అన్న అనుమానంతో పిలిచే ఈ పిలుపు నాకు అవసరం లేదు. నా కూతురు తప్పు చేయదు, చేయలేదు అన్న నమ్మకంతో ఏ రోజైతే పిలుస్తావో ఆ రోజే వస్తాను. పదండి మావయ్య గారు. లల్లి, ఆంటీ, ఏమైంది ఆంటీ? ఏం లేదమ్మా. మరి ఆ కన్నీళ్ళు ఎందుకు? చేసిన తప్పులు గుర్తొచ్చి ఎప్పుడో రావాల్సిన కన్నీళ్లు ఇప్పుడొస్తున్నాయి. ఈ బుద్ధి ముందే ఉంటే నా బిడ్డకి కష్టాలు ఉండేవే కాదు. అశోక్ అంతగా మిమ్మల్ని నమ్మించాడు, దానికి మీరేం చేస్తారా ఆంటీ? తల్లి నమ్మకం బిడ్డమ్మా. కట్టుకున్న భర్తనేనా అనుమానిస్తుంది కానీ ఏ తల్లి బిడ్డను అనుమానించదు. కానీ నేను నా బిడ్డను అనుమానించాను. ఈ చేత్తో చేయని తప్పుకు వాడిని కొట్టాను. చేయెత్తితే తల దించాడే కానీ నా బిడ్డ ఏనాడు నాకెదురు చెప్పలేదు. రాజాకి మీరంటే అంత ఇష్టం ఆంటీ? అది ఈ పాడు మనసుకు అర్థం కాలేదమ్మా. ఎన్ని మాటలు అన్నాను వాణ్ణి. ఫోన్లేండి ఆంటీ, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నిన్ననేది తిరిగి రాకపోవచ్చు, నిన్న నువ్వు చేసిన మంచి నీకు గుర్తుకు రాకపోవచ్చు, కానీ నిన్న నువ్వు చేసిన తప్పులు మాత్రం జీవితాంతం నిన్ను వెంటబడి తరుముతూనే ఉంటాయి. దొరగారి మంచితనానికి అర్థమైన వాడి మంచితనం అన్నేళ్లు పెంచిన నాకెందుకు అర్థం కాలేదు అని నా బాధ. అంతమంది అన్ని చెప్పినా వాడు తప్పు చేయడు అన్న ఒక్క మాటతో రాజా మీద ఆయనకున్న నమ్మకాన్ని చెప్పాడు. ఆ నమ్మకం నాకెందుకు లేకుండా పోయిందమ్మా? బాధపడకండి ఆంటీ, ఇన్ని రోజులకైనా రాజా అంటే ఏంటో అందరికీ అర్థమైంది. ఆ పుణ్యం దొరగారిదే కదమ్మా. ఆయన రాకపోతే నా బిడ్డ ఇంకా నిందలు మోస్తూ నా శాపనార్థాలు వింటూ బ్రతికేవాడు. దొరగారికి రాజా అంటే అంత నమ్మకం ఎందుకు ఆంటీ? ఆ నమ్మకం రాజా అశోక్ ప్రాణాలు కాపాడినప్పుడు మొదలైంది. అక్కడి నుంచి తన ఇంట్లో ఏ చిన్న పండగ జరిగినా రాజా ఉండాల్సిందే.
ఎప్పుడన్నా వాళ్ళ నాన్నకు బాగోలేక నేను పనిలోకి వస్తానంటే నీకెందుకు నువ్వు చదువుకోరా అని పనిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అంత అభిమానంగా చూసేవాళ్ళు దొరగారు. నిజంగా ఆయన చాలా గొప్ప మనిషి. కన్న కొడుకును కూడా చూడకుండా అశోక్ తప్పు చేశాడని అతనికి దూరంగా వచ్చేసి లలితకి అండగా నిలబడ్డారు. రాజాని దగ్గరికి తీసుకున్నారు. తల్లినైనా నేను చేయలేని పని ఆయన చేశారు. ఆయన మంచితనం ముందు అమ్మగా నేను ఓడిపోయాను. కడుపున పుట్టకపోయినా వాడు నన్ను తల్లిగానే చూశాడు. అన్ని విధాలుగా తప్పు చేసింది నేనేనమ్మా. అమ్మలా కాకుండా అనుమానంలా ప్రవర్తించి నేనే తప్పు చేశాను. ఊరుకోండి ఆంటీ. ఏంటి తాయారు నువ్వు చెప్పేది? అవును రాజా, లల్లి జీవితం ఇలా అన్యాయం అయిపోవడానికి దొరగారు ఒక కారణంలా ఫీల్ అవుతున్నారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకోవటమో ఏమో, ఎవరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో దొరగారికి అర్థం అవుతుందా? వద్దు అని మరొక పెళ్లి చేయడానికి అశోక్ ఏమన్నా పరాయివాడా? ఆయన కొడుకు. తిట్టో కొట్టో వాళ్ళిద్దరినీ కలపాలనుకోవాలి కానీ ఇలా విడదీయాలనుకోవడం ఏంటి? అసలు కన్న కొడుకుని కాదనుకొని కోడలికి మరొక పెళ్లి చేస్తానంటావేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? తెలీదు. ఏరా, నువ్వు వచ్చేంతసేపు అయింది? ఇంతకు ముందే వచ్చానులేండి. ఏమిట్రా మొహం అలా పెట్టుకున్నావు? లేకపోతే ఏంటయ్యా? ఏమైందిరా? లలితకి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారంట. చెయ్యాలరా. తన జీవితం నాశనం అయిపోయినప్పుడు న్యాయం చేయవలసిన బాధ్యత నాకుందిగా. లలితకు న్యాయం చేయాలి అని అశోక్ అన్యాయం చేస్తారా? వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకే ఉంది. అదేంటయ్యా, ఎంత కాదనుకున్నా వాడు మీ కొడుకు. ఇన్ని దారుణాలు చేశాక ఇంకా నాకు వాడు కొడుకేంట్రా? అలాంటి కొడుకు నాకు అవసరం లేదు. లల్లి నా కోడలు కాబట్టి, తన జీవితం బాగు చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లలిత దూరం అయితే వాడు పిచ్చోడైపోతాడయ్యా. అవ్వనివరా, వాడేమైపోతే నాకెందుకు? మీరే అంత కఠినంగా మాట్లాడితే ఎలాగయ్యా? కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే లలిత జీవితం బాగుపడదు. అయ్యా, అశోక్ తప్పు చేశాడు, నేను కాదంటం లేదు. కానీ ఏదో ఒక రోజు వాడు మారచ్చు, చేసిన తప్పులు తెలుసుకోవచ్చు. ఆ రోజు తను ఒంటరివాడైపోతాడు కదయ్యా. వాడు మారతాడని ఇంకా నువ్వు నమ్ముతున్నావా? మారచ్చు కదయ్యా. ఎవడికి కావాలరా వాడి మార్పు? ఇన్ని జీవితాలు నాశనం చేసి ఇంతమందిని బాధ పెట్టి రేపెప్పుడో వాడు మారితే జరిగిన నష్టం కాకుండా పోతుందా? వద్దు, వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. లలిత జీవితం బాగుపడాలి, తన బతుకులో మళ్లీ సంతోషం రావాలి. అందుకు నేను చేయగలిగింది చేస్తున్నాను. నా నిర్ణయం మారదు. ఏంటి లలిత, నువ్వైనా దొరగారికి చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు రాజా? నేనొద్దంటున్నా మావయ్య గారే పట్టుపడుతున్నారు. నువ్వంటే వాడికి ప్రాణం లలిత. ఈ దూరం వాడిని మారుస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడ ఉంచాను కానీ వాడికి శాశ్వతంగా దూరం చేయాలని కాదు. వాడు నా విషయంలో చెడ్డవాడు కావచ్చు, కానీ నీ విషయంలో కాదు. 10 మందిని నాశనం చేసి నన్ను సంతోష పెడతాడు అంటే ఆ సంతోషం నాకెందుకు రాజా? అందుకని దొరగారి మాట విని మరొక పెళ్లి చేసుకుంటావా? మరొక పెళ్లి గురించి నాకు ఆలోచన లేదు రాజా. అది మామయ్య గారి నిర్ణయం. కానీ ఒకటి, మారానని అశోక్ మళ్ళీ వచ్చినా కాపురం చేయడానికి నేను మాత్రం సిద్ధంగా లేను.
ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించట్లేదు. లల్లి అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదా రాజా. అలాంటి దుర్మార్గుడితో మళ్ళీ ఎలా కలుసుంటుంది? అందరూ తననే సమర్థిస్తుంటే ఇంకా వీళ్ళిద్దరిని కలిపేదెవరు? కలవాలన్న ఆశ నాకే లేనప్పుడు నువ్వెందుకు రాజా బాధపడతావు? నా బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. లల్లీకి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. అమ్మా, ఏంటది అలా ఉన్నావు? లల్లి వచ్చి వెళ్ళింది కృష్ణ. అక్కొచ్చిందా? ఏమంది? తను రాలేదమ్మా, దొరగారే తీసుకొచ్చారు. త్వరగా తీసుకొచ్చారా? ఎందుకు వదినా? అన్నయ్య ఏమనలేదా? ఆయన అనకుండా ఎందుకుంటారు? కన్న కూతురు గురించి కన్న తండ్రి ఆలోచించాలి, కానీ కోడల్ని చేసుకున్నందుకు ఆయన ఆలోచించినంత మాత్రం మీ అన్నయ్య ఆలోచించలేకపోతున్నారు. అసలు ఏమైంది వదినా? అశోక్ తప్పులన్నీ ఆయనకు అర్థమయ్యాయి. అందుకే తన కొడుకు వల్ల నాశనమైన లల్లి జీవితాన్ని బాగు చేయటానికి లల్లికి మరో పెళ్లి చేస్తానని చెప్పడానికి వచ్చారు. ఏంటది నువ్వు చెప్పేది? అవును కృష్ణ, ఇప్పటిదాకా అదే గొడవ. ఎవరొదినా? అన్నయ్యనా? అవును, దొరగారితో అలా ఎలా చేస్తారు అని ఆయన గొడవ. దొరగారు మాత్రం నేను నా కోడలికి న్యాయం చేస్తానని అదే మాట మీదున్నారు. ఆయన గురించి చెప్తే ఏమనుకున్నాను గాని నిజంగానే ఆయన గొప్ప మనిషి వదినా. నిజానికి ఆ ఆలోచన అన్నయ్యకి రావాలి. అది మానేసి ఇంకా నా అల్లుడు ఉత్తముడని అశోక్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ దొరగారికి అర్థమైనంతగా ఈయనకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు కృష్ణ. అర్థం కాదు వదినా, ఈ విషయంలో అన్నయ్య మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. పెదనాన్న ఎందుకిలా తన వాళ్ళకే శత్రువు అవుతున్నారు? నమ్మితే ప్రాణం పెట్టడం మీ పెద్దనాన్న బలహీనతమ్మా. అశోక్ విషయంలో ఆయన ఎందుకు అంత నమ్మకం పెంచుకున్నారు? ఏం నమ్మకం వదినా? రాజా కుటుంబాన్ని సర్వనాశనం చేసి చివరికి వాళ్ళ చెల్లెలు ప్రాణాలు తీశాడు అన్న తర్వాత కూడా లేదు నా అల్లుడు అలా చేయడు అంటే ఇంకా ఆయనకి ఎలా చెప్పాలి? ఏమో కృష్ణ, ఉన్న గొడవలు చాలవు అన్నట్టు ఇప్పుడిదొక కొత్త సమస్య. దొరగారేమో లల్లికి మళ్లీ పెళ్లి చేస్తానంటున్నారు. అలా ఎలా చేస్తారు అని అశోక్ పరువు తీస్తారా అని ఈయన గోల్ చేస్తున్నారు. ఈ గొడవ చివరికి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది కృష్ణ. ఎవరు ఏమైనా అనుకుని వదినా, త్వరగారు చేసేది మాత్రం కరెక్ట్. అశోక్ ఇంత దుర్మార్గుడని తెలిసిన తర్వాత లల్లి వాడితో కలిసి కాపురం చేయలేదు. అలా అని లల్లి ఒంటరిదైపోతుంటే చూస్తూ ఉండలే. కాబట్టి లల్లీకి వేరే పెళ్లి చేయడమే కరెక్ట్. అవును పెద్దమ్మ, భర్త ఏం చూసినా భరించడం అనేది మీ తరం. ఈ రోజుల్లో మంచివాడు కాని భర్తతో ఏ అమ్మాయి కలిసి బతకడం లేదు. అలా బ్రతకాలని నేను అనుకోవడం లేదమ్మా. అందుకే ఈ విషయంలో మనమందరం త్వరగారికే సపోర్ట్ చేద్దాం. ఈ రోజు కాకపోయినా రేపైనా అశోక్ గురించి తెలిసిన రోజు అన్నయ్య అర్థం చేసుకుంటాడు. అవును పెద్దమ్మ, అక్క జీవితం బాగుండాలి అంటే దొరగారి నిర్ణయాన్ని మనం సమర్థించాలి. అశోక్ బాబు, అశోక్. అంకుల్ మీరా? రండి. అశోక్,
నువ్వు అర్జెంటుగా వెళ్ళి లల్లిని తీసుకురా. తను అక్కడ ఉండడానికి వీల్లేదు. ఏమైంది అంకుల్? ఇంకా ఏమవ్వాలి? మీ నాన్నగారికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో, కొడుకును వదిలేసి కోడలి గురించి ఎంతగా ఎందుకు ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ముందు నువ్వు బయలుదేరు బాబు, లేదంటే మీ నాన్నగారు అనంత పని చేసేలా ఉన్నారు. విషయం చెప్పకుండా ఈ కంగారేంటి అంకుల్? అసలు ఏమైంది? ఏమైందేంటి బాబు? మీ నాన్నగారు లల్లికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశారట. ఆయన చేసిన తప్పుని ఆయనే సరిదిద్దుకుంటారట. అందుకే పెళ్లి చేస్తున్నానని నా ఇంటికొచ్చి చెప్పి మరీ వెళ్ళారు. అశోక్, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. ఈ విషయంలో నువ్వు ఒక అడుగు తగ్గినా పర్వాలేదు. వెళ్ళి లల్లిని ఆ ఇంట్లోంచి తీసుకొచ్చేసాయి. ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటుంటే పరిస్థితి మన చేయి దాటిపోతుంది. నాకు కావాల్సింది నా కూతురు నువ్వు సంతోషంగా ఉండటం. మీ నాన్నగారిని చూస్తుంటే అది జరగనిచ్చేలా లేరు. వెళ్ళు బాబు, లల్లిని తీసుకొచ్చేసాయి. ఎలా అంకుల్? ఎలా వెళ్ళమంటారు? వెళ్ళి ఏమని అడగమంటారు? అక్కడ ఉన్నది నా తండ్రి. నా తండ్రి నా జీవితాన్ని నా నుంచి దూరం చేయాలి అనుకుంటే నేనేం చేయగలను? ఏదో ఒకటి చెయ్యాలి అశోక్. నీ భార్యని మరెవరికో ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుంటే కామ్గా ఊరుకుంటావా? నా జీవితం నాశనం చేసి మరి లల్లి జీవితం బాగు చేయాలి అని నాన్నగారు అనుకుంటే అదే ఆయన కోరికైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా అనక అశోక్. నేను కోరుకుంది మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని, మీ ఇద్దరూ కలిసి ఉండాలని. ఎవడో లలిత జీవితంలోకి వస్తున్నాడు అంటే ఆ ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను అంకుల్. నాన్నగారు నన్ను కాదనుకుని వెళ్ళినా మళ్ళీ వస్తారు, నన్ను వదిలి ఉండలేరు అనుకున్నాను. కానీ ఇలా శాశ్వతంగా ఆయన దూరం అవ్వడమే కాకుండా లల్లిని దూరం చేయాలనుకుంటున్నారని ఇప్పుడే అర్థమైంది. లల్లి నీ భార్య. తనని ఎవరూ నీ నుంచి దూరం చెయ్యలేరు. నా మాట మీ నాన్నగారు వినకపోవచ్చు, నీ మాట వింటారు. నువ్వు వెళ్ళి మాట్లాడి నీ భార్యని నీ ఇంటికి తెచ్చుకో. నీ జీవితం నాశనం కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కానీ జరుగుతుంది అదే కదా. ఇలా అయినా నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అశోక్, నిజంగా నాకేం తెలీదు. నార్మల్